హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్‌గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని, అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచుకొని ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని, ఎక్కువ డీప్ ఫ్రై అవ్వకుండా నార్మల్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకున్న కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇట్లా ఫ్రై చేసుకొని ఉన్నాక ఇప్పుడు మనం చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేషన్‌లోని ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ ముందే మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ టేస్ట్ చాలా బావుంటుంది. అప్పటికప్పుడు చేసుకున్న దానికన్నా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొని చికెన్ చేసుకుంటే చాలా బావుంటుంది. సో, మ్యారినేట్ చేసి చికెన్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి కొంచెం. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేశాను నేను ఫ్లేవర్ కోసం. ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కావాలంటే లైట్‌గా వాటర్ వేసుకోవాలి. వేసుకోపోయినా పర్వాలేదు. ఫ్రై కావాలి అంటే మాత్రం వాటర్ వేసుకోవద్దు. లేదు నాకు కొంచెం సెమీ గ్రేవీ కావాలి అన్నాడు లైట్‌గా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మీ మీ గ్రేవీని బట్టి మీకెట్లా కావాలో గ్రేవీ ఎక్కువ కావాలి, తక్కువ కావాలి అంటే దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేయండి. క్యాప్ పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా ఉంచారు అంటే మీడియం హై కాకుండా సిమ్‌లో పెట్టుకుంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. అంటే ఫ్రై కాదు, కర్రీ కాదు. కొంచెం అట్లా కర్రీలాగా బావుంటుంది. పీస్ కూడా సాఫ్ట్‌గా కుక్ అయిపోయి ఉంటుంది. సింపుల్‌గా 10 మినిట్స్‌లో ఈ కర్రీ అయిపోతుందండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఇలా కర్రీస్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్‌ని క్లిక్ చేసుకోండి.